ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు కాబోతుందంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. తాను కోదాడ నుంచి 50,000 మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీలో ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో 25% ఓటింగ్ లీడ్ లో ఉన్నామని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రపంచ చరిత్రలో అరుదైన సంఘటన అని ఉత్తమ్ కొనియాడారు. రాహుల్ తో కలిసి తాను ఏపీ తెలంగాణలో 450 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని చెప్పారు. మన సర్పంచులందరికీ 10 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. దయచేసి పనులు వెంటనే మొదలుపెట్టి మార్చి మధ్య వరకు మీరు పూర్తి చేస్తే మార్చి చివరి వరకు మీకు బిల్లులు వచ్చే అవకాశం ఉంది. ఎన్ఆర్ఐజీలోని సీసీ రోడ్లు వెంటనే పూర్తి చేయండి. అదేవిధంగా మినరల్ ఫండ్ నుంచి కోదాడగిరి మండలాల్లో కొన్ని గ్రామాల్లో 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు మినరల్ ఫండ్ నుంచి 2,90 లక్షలు ఇవ్వడం జరిగింది. నేను మనం పోలీసుల ఇదే వైఖరి పోతే ఒక 10,000 మందితో మనం జైలు భరో కార్యక్రమం చేద్దాం. మనమే ధర్నా చేసి అరెస్ట్ కోర్టు అరెస్ట్ జైలుకు తీసుకు